Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. తులసితో శంఖచూడుని గాంధర్వ వివాహము, అతని పూర్వజన్మ వృత్తాంతము. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారదా, ఈ విధముగా శంఖచూడునకు తులసికి ఆశీర్వాద రూప ఆజ్ఞనిచ్చి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శంఖచూడు గాంధర్వ వివాహానుగుణముగా తులసిని తన పత్నిగా చేసుకున్నాడు. స్వర్గము నుండి దుందుబులు మ్రోగసాగాయి, ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసింది. తరువాత శంఖచూడు తన భవనమునకు వెళ్ళి తులసితో కూడి ఆనందముగా నివసిస్తున్నాడు. తనకు చిరసాంగత్యము గల ధర్మపత్ని పరమసుందరియగు తులసితో ఆనందమయ జీవితమును గడుపుచు రాజాధిరాజు పరాక్రమవంతుడైన శంఖచూడు చాలా కాలము రాజ్యము చేసెను. దేవదానవులు, అసురులు, గంధర్వులు, కిన్నరులు, రాక్షసులు అందరూ శంఖచూడుని శాసనకాలమందు సదా ప్రశాంతులై ఉన్నారు. అధికారము అపహరింపబడగా దేవతల స్థితి భిక్షుకుల వలె అయ్యెను. అందువలన వారు అత్యంత ఉదాసీనులై బ్రహ్మసభకు వెళ్ళారు. తమ పరిస్థితిని తెలిపి పదే పదే అత్యంత దీనముగా విలపించసాగారు. అప్పుడు విధాత దేవతలను వెంటబెట్టుకుని శంకరుని వద్దకు వెళ్ళారు. తల మీద చంద్రుని ధరించిన సర్వేశ్వరుడు శివునితో బ్రహ్మ అన్ని విషయములను చెప్పాను. బ్రహ్మదేవుడు, శంకరుడు దేవతలతో సహా వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠము పరమధామము. ఇది అందరికీ దుర్లభమైనది. ఇచ్చట ముసలితనము, మృత్యు ప్రభావము ఉండదు. భగవంతుడగు శ్రీహరి భవన ప్రవేశ ద్వారము పరమశ్రేష్టము. అచ్చట రత్నమయ సింహాసనముల మీద కూర్చొని ఉన్న ద్వారపాలులను చూసి బ్రహ్మాది దేవతల మనస్సులు ఆశ్చర్యభరితములయ్యను. వారందరూ పరమసుందరులు, పీతాంబరములను ధరించి ఉన్నారు. రత్నమయ ఆభూషణములతో అలంకరింపబడి ఉన్నారు. అందరి కంఠసీమలందు దివ్య వనమాలలు అలరారుచుండెను. వారి శరీరములు శ్యామవర్ణమును కలిగి ఉండెను. 4 భుజములయందు శంఖచక్ర గదా పద్మములు సుశోభితమై ఉండెను. మనోహరులైన ద్వారపాలకుల నేత్రములు కమలములతో సమానములై విశాలములై ఒప్పారుచుండెను. ఆ ద్వారపాలకులతో అనుమతిని పొంది బ్రహ్మ క్రమముగా 16 ద్వారములను దాటి భగవంతుడగు శ్రీహరి సభకు చేరుకొనెను. ఆ సభాభవనమునందు 4 వైపులా దేవఋషులు, పార్షదులు విరాజమానులై ఉన్నారు. పార్షదులందరూ 4 భుజములను కలిగి ఉన్నారు. అందరి రూపము నారాయణుని వలనే ఉంది. కౌస్తుభమణులతో అలంకరింపబడి ఉన్నారు. నవీన చంద్రమండలమా అన్నట్లు వారి ఆకారం ఉంది. మనోహరమైన సభాభవనము యొక్క 4 కోణములు సమానముగా ఉండెను. సర్వోత్తమ దివ్యమణులతో అది నిర్మింపబడి ఉండెను. అమూల్యమణులతో అలంకరింపబడి ఉండెను. శ్రీహరి కోరిక ప్రకారము ఆ భవనము అమూల్య దివ్యరత్నములతో నిర్మింపబడి ఉండెను. మణిమయములగు మాలలు పారదర్శకముగా శోభిల్లుచుండెను. ముత్యముల వరుసలు దాని సౌందర్యమును పెంపొందింపజేయుచుండెను. మండలాకారమున కోట్ల కొలది రత్నమయ దర్పణములతో ఆ సభ విరాజిల్లుచుండెను. విచిత్రములగు రేఖాచిత్రములతో పరమసుందరముగా శోభిల్లుచుండెను. అనేక విధములగు అద్భుత చిత్రములు దాని సౌందర్యమును ఇనుమడింపజేశాను. సర్వోత్కృష్ట పద్మరాగమణులతో నిర్మింపబడిన ఆ సభ మణిమయ కమలములతో పరమశోభనమై విరాజిల్లుచుండెను. శమంతక మణులతో నిర్మించిన 100 సోపానములతో ఆ భవనము దేదీప్యమానముగా ఉండెను. దివ్య చందన వృక్షముల చిగురుటాకులు పట్టుదారములతో కట్టినవి తోరణముల వలె వెలుగొందుచుండెను. 4 వైపులానున్న స్తంభములు ఇంద్రనీలమణులతో నిర్మింపబడి ఉండెను. ఉత్తమమైన రత్న కలశములతో ఆ సభ విరాజిల్లుచుండెను. పారిజాత పుష్పహారములు అనేకములు దానిని అలంకరించి ఉండెను. కస్తూరి కుంకుమలతో రాగరంజితమై సుగంధముతో నిండిన చందన వృక్షములతో ఆ భవనము అలరారుచుండెను. సర్వత్రా సుగంధిత పరిమళములు వీస్తుండెను. 1000 యోజనముల దూరమునందు అది విస్తరించి ఉండెను. సర్వత్రా సేవకులు నిలుచుని ఉన్నారు. అక్కడనున్నవన్నీయును దివ్యములే. అందరూ ఆ సభాభవనమును చూసి ముగ్ధులవుతూ ఉన్నారు. నారద, భగవంతుడగు శ్రీహరి సాటిలేని ఆ సభా మధ్యమున నక్షత్రముల మధ్య చంద్రుడా అనునట్లు విరాజమానుడై ఉండెను.
దేవతలతో కూడిన బ్రహ్మయును శంకరుడును ఆ స్వామిని సాక్షాత్తు దర్శించారు. ఆ సమయమున శ్రీహరి దివ్యరత్న నిర్మితమైన అద్భుత సింహాసనమున విరాజమానుడై ఉండెను. దివ్య కిరీటము, కుండలములు, వనమాలయు ఆ స్వామి శోభను ఇంకను దేదీప్యమానమరించుచుండెను. ఆ ప్రభువు సకలాంగములు చందనము ఆలేపితములై ఉండెను. ఒక చేతిలో కమలము శోభలొలుకుచుండెను. భగవంతుని శ్రీ విగ్రహము ప్రశాంతతతో అతిశయిల్లుచునుండెను. ఆ స్వామి చరణకమల సేవయందు లక్ష్మీదేవి నిరతయ్యి ఉండెను. లక్ష్మి కరకమలములతో పరిమళాన్వితమైన తాంబూలమును ఆ ప్రభువు సేవించుచుండెను. దేవి గంగ ఉత్తమ భక్తితో తెల్లని వింజామర వీచుచు ఆ స్వామిని సేవించుచుండెను. అచ్చటనున్న ఉత్తమ సమాజం అంతయును అత్యంత భక్తితో వినమ్రయై ఆ స్వామిని స్తుతించుచు గానము చేస్తూ ఉన్నారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.